దేశంలో నల్లధనం నిర్మూలనకు ప్రస్తుతం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు చర్యలతో పాటు చట్టాల్లోనూ మార్పులు చేస్తే సత్ఫలితాలు వస్తాయని ఆర్థిక సామాజిక అధ్యయన కేంద్రం సెస్ డైరెక్టర్ గాలాబ్ అభిప్రాయపడ్డారు. నల్లధనం తిరిగి పోగుపడకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే 5 నుంచి 10 ఏళ్లలో దేశ ఆర్థికాభివృద్ధిలో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయంటున్న గాలాబ్తో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సామాజికంగా ఆర్థికంగా సమాజంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందని చెప్పనేది సామాజికవేత్తలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఈ నిర్ణయం ద్వారా ప్రజల సామాన్య జీవన ప్రమాణాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, అదేవిధంగా భవిష్యత్తులో వీటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయని చెప్పనేది హైదరాబాద్లోని సామాజిక ఆర్థిక అధ్యయన సంస్థ సెస్ డైరెక్టర్ గలాబ్ గారు ప్రస్తుతం మన ముందున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్, కేంద్రం తీసుకున్న నిర్ణయం ముఖ్యంగా ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? అంటే ఈ డిమానిటైజేషన్ లేకపోతే నోట్ల రద్దు 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దు చేసినటువంటి పద్ధతి, ఆ విధానం చాలా మంచిగానే కనబడుతుంది నాకు. ఎందుకంటే బ్లాక్ మనీని కట్టేలు చేయడం కోసం, తర్వాత టెర్రరిజాన్ని ఫైనాన్స్ చేసేటటువంటి సంస్థలకి వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం, తర్వాత ఫేక్ నోట్స్ సర్క్యులేషన్ తగ్గించడం కోసం ఉపయోగపడుతుంది. తర్వాత ఈ పథకం అమలు చేసేటప్పుడు కొన్ని మౌలికమైనటువంటి విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే ఇది చేయటం అనేది అర్ధరాత్రి అనౌన్స్ చేయాల్సినటువంటి, సడన్గా చెప్పకుండా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అది అందరికీ తెలిస్తే మళ్ళీ మామూలుగా అడ్జస్ట్ అయిపోతారు సంస్థలో, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు. అది జరుగుతూనే ఉంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ప్రజల యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ పథకాన్ని అమలు చేయవలసినటువంటి అవసరం అన్నది. ఎందుకంటే ఈరోజు చాలామంది ప్రజలు, పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు, చాలా వాళ్ళు అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఇది ఉన్నది. అంటే ఇది కొద్దిగా ప్లాన్డ్గా చేసి కొంత జాగ్రత్తగా వహించినట్లయితే అటువంటి ఇబ్బందులు ఉండకపోవడానికి అవకాశం ఉండేది. ప్రస్తుతం మన దేశంలో ట్యాక్సేషన్, అదేవిధంగా పేదరిక స్థాయిలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎంత స్థాయి ఆర్థిక ప్రమాణాలు కలిగి ఉన్నారని చెప్పడం మీకు ఒక అవగాహన ఉంది. సో ఇప్పుడు ఈ నిర్ణయం ద్వారా వాళ్ళ జీవన ప్రమాణాల్లో ఎలాంటి మార్పు వచ్చే అవకాశం ఉంది, ఏ సెక్షన్ ఎలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మనం చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ ప్రాంతం, మిగతా రాష్ట్రాలు కూడా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో టెనెన్సీ ఎక్కువగా ఉంది, కౌలుదారుతనం ఎక్కువగా ఉంది. కౌలు రైతులు ఈరోజు భూమి కొనుక్కోవడానికి కావాల్సినటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు విల్లింగ్నెస్ ఉన్నది, ఎబిలిటీ లేదు. ఎందుకు? స్పెక్యులేటివ్ పర్పస్తో, అంటే బ్లాక్ మనీ ద్వారా వచ్చినటువంటి, అంటే ట్యాక్స్ ఫ్రేమ్ కింద రానటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో స్పెక్యులేటివ్ పర్పస్తో భూములు కొంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కౌలుదారు రైతులు, చిన్నకారు రైతులు భూములు కొనుక్కుందాం అంటే కొనుక్కునేటువంటి పరిస్థితి లేదు. ఒకటి. రెండోది, పట్టణ ప్రాంతాలకు వచ్చినట్లయితే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల్ని చాలా వరకు ఈ స్పెక్యులేటివ్ పర్పస్ వాడుకొని, లేకపోతే పెద్దగా స్థలాలు కొనుక్కొని బీదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కూడా, లోయర్ మిడిల్ క్లాస్ కూడా వాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు కనబడటం లేదు. కాబట్టి ఈ 2 పరిస్థితుల దృష్ట్యా చూసినట్లయితే మనం బ్లాక్ మనీని నియంత్రణ చేయవలసి ఉంది. ఈ కేంద్రం తీసుకున్న ఈ 500 రూపాయల నోటు రద్దు మూలంగా ఇమీడియట్గా, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పేద మధ్యతరగతి ప్రజలపైన ఎలాంటి ప్రభావం పడబోతుంది? పేదవాళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఉంది అనుకోవటం. ఎందుకంటే పేదవాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పని చేసుకోవాలి, పేమెంట్ వస్తుంది, 500 ఉంటుంది, 1000 రూపాయలు ఇస్తారు. దాన్ని ఎట్లాగా వాళ్ళు మార్చుకొని తీసుకుంటారు? చిన్న ట్రాన్సాక్షన్స్ చేయాలా, చిన్న అమౌంట్లు లేవు కదా, వాళ్ళు ఎట్లా చేసుకుంటారు? తర్వాత ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ ఇబ్బంది పడింది. ఆ రియల్ ఎస్టేట్ కోసం కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో వర్కర్స్ అంతా ఎఫెక్ట్ అయినారు కదా. అగ్రికల్చర్ కనుక మీకు ప్రొక్యూర్మెంట్ జరగలేదు అనుకోండి, ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో జరిగేటువంటి లేబర్ ఎంప్లాయ్మెంట్ తగ్గిపోద్ది కదా, అందులో పనిచేసే వాళ్ళందరూ కూడా. వ్యవసాయం ఇప్పుడు మనకి రబీ సీజన్ వస్తుంది, ఖరీఫ్ రబీ సీజన్ మధ్యలో ఇప్పుడు వ్యవసాయదారులకు కావాల్సిన పెట్టుబడి దొరకలేదు అనుకోండి కరెక్ట్గా, ఎట్లా అవుతుంది? కాబట్టి ఈ వర్గాల వాళ్ళు ఎక్కువ దెబ్బతింటున్నారు. బట్ ఈ వర్గాల వాళ్ళు దెబ్బతిన్నా రానున్న కాలంలో, అదే చెప్తున్నారు కదా, మధ్య కాలంలో లాంగ్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్ అంటున్నారు కదా, చట్టాలు కూడా కొన్ని మార్పు తీసుకుంటే ప్రజలకు దోహదంగా ఉంటుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇప్పటికీ దాదాపుగా 4 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులో చేరింది, మరికొంత కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ మనీని ఎలా పబ్లిక్కి, ముఖ్యంగా మెజారిటీ పీపుల్కి ఉపయోగపడే విధంగా ఎలా చేయొచ్చు, ఏం చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి, వాళ్ళ కనీస అవసరాలు తీరుతాయి? అంటే ఒకటి ఏంటంటే, బ్యాంకులో నుంచి, సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తాం చూడండి, ఈరోజు దీంతో సంబంధం లేకుండా నాబార్డు బ్యాంక్ ఉన్నది. తెలంగాణలో 2 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి గవర్నమెంట్వి. ఒకటి మిషన్ భగీరథ, ఆ మిషన్ భగీరథ, 2 మిషన్ కాకతీయ, ఈ 2 ఉన్నాయి. వాటి ఫైనాన్స్ చేస్తున్నది
అదొకటి కదా. తర్వాత ఈరోజు 50% అది అమౌంట్ కమింగ్, ఓన్లీ 50% ఫ్లోయింగ్ ఫ్రమ్ ద ఫార్మల్ బ్యాంక్స్ అనమాట. ఇది కనుక పెరిగినట్లయితే బ్యాంక్స్కి డిపాజిట్స్ పెరిగినట్లయితే లెండింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది, దానివల్ల ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ 2 రకాలుగా చూసుకోవాలి. సమాజానికి ఉపయోగపడాలి అంటే యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇస్తే కానీ ఎంప్లాయబిలిటీ రాదు, దానికోసం ఉపయోగించాలి. తర్వాత ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంది, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్. దీన్ని తీసుకుని పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం ప్రయత్నం చేయాలి. సో ఎంటర్ప్రైజింగ్, ఆర్థికపరమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం కోసం, తర్వాత సోషల్ డెవలప్మెంట్లు, ఈ మన హెల్త్, ఎడ్యుకేషన్లో మార్పు తీసుకురావడం కోసం ఈ ఫండ్స్ని గవర్నమెంట్ వాడుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. సో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కనీసం 50% ఇంప్లిమెంట్ అయినా సరే వాటి ఫలితాలు సామాన్యుడికి ఎలా ఉండబోతున్నాయి? సామాన్యుడికి అందటం కోసం ఈ డబ్బులు, ఈ వచ్చినటువంటి ధనాన్ని మళ్లించడం కోసం, వాళ్ళు కేటాయించడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ వ్యవస్థని స్ట్రాంగ్ చేయాలి. అవి చేయకుండా ఏం చేసినా లాభం లేదు. అందుకోసం చెప్తున్న బ్యాంకింగ్ వ్యవస్థను లింక్ చేయడం కోసం మన ఆంధ్ర రాష్ట్రంలో, అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పుడు ప్రభుత్వాలు అమలుపరిచినటువంటి సెల్ఫ్ మోడల్ ఉంది కదా, ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అట్లాంటి కలెక్టివ్స్ని గ్రాస్ రూట్ లెవెల్లో స్ట్రెంగ్థెన్ చేయాలి. వాళ్ళు బ్యాంక్స్కి లింక్ అవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ డబ్బులు కనుక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఫెడరేషన్స్కి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వస్తే వాళ్ళ ప్రణాళికలు, వాళ్ళకి ఏం కావాలి, అవసరాల ద్వారా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికీ గత 50 సంవత్సరాలు పెరుగుతూనే వస్తున్నాయి. ముఖ్యంగా ఇల్లు, సామాన్యుడికి ఇవాళ సొంత గృహం అనేది, ఇల్లు అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. అంచనాలకు మించి వచ్చే 15 ఏళ్ళకు సరిపడా, అంత 15 ఏళ్ళ తర్వాత ఎంత రేటు ఉండాలో అప్పుడే అంత పెట్టి అమ్మేస్తున్నారని చెప్పిన విమర్శలు కూడా ఉన్నాయి. సో ఈ నిర్ణయం ద్వారా, ఈ బ్లాక్ మనీని పూర్తి స్థాయిలో అరికట్టడం ద్వారా ఆ రేట్లను దిగొచ్చే అవకాశం అని చెప్పి మీరు అంచనా డెఫినెట్గా ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ తప్పకుండా తగ్గుతుంది. ఎప్పుడైతే బ్లాక్ మనీని ఈ అన్ప్రొడక్టివ్ వేస్లో ఇన్వెస్ట్ చేయటం మానేస్తారు, అంటే అన్ప్రొడక్టివ్ అంటే వాళ్ళకి అన్ప్రొడక్టివ్ స్పెక్యులేషన్, మిగతా వాళ్ళకి ప్రొడక్టివ్నే, బీదవాళ్ళకి ప్రొడక్టివ్నే, ఎప్పుడైతే మానేస్తారో అది బీదవాళ్ళకి ఆ ఎసెట్ కొనుక్కునేటటువంటి కొనుగోలు శక్తి ఎప్పుడైతే వస్తుందో, ఆ తర్వాత ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారో డెఫినెట్గా దీని ఇంపాక్ట్ బాగా కనబడుతుంది. మీరు అనుకుంటున్న చట్టాల్లో మార్పు కూడా వస్తే వచ్చే 10 ఏళ్లలో భారతదేశ ఆర్థిక సామాజిక వ్యవస్థను మీరు ఎలా ఊహిస్తారు? రానున్న కాలంలో డెఫినెట్గా ఆర్థికాభివృద్ధి ఎక్కువ ఉంటుంది, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతుంది, తర్వాత బీదవాళ్ళ పార్టిసిపేషన్ పెరుగుతుంది, ఇన్ఫార్మల్ సెక్టర్ యొక్క తగ్గుతుంది, అందరు మెయిన్ స్ట్రీమ్లోకి వస్తారు, తర్వాత కరప్షన్, బ్లాక్ మనీ తగ్గుతుంది, టెర్రరిజం కూడా తగ్గడానికి అవకాశం ఉంది, ఫేక్ సర్టిఫికేట్ సర్క్యులేషన్ తగ్గుతుంది. ఈ మౌలికంగా పటిష్టవంతమైనటువంటి సమాజాన్ని ఆర్థిక సమస్యను ఏర్పాటు చేయడం కోసంలో మనం సఫలీకృతం అవుతారనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాటుగా అది పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మరిన్ని చట్టాలు, మరింత ఇంప్లిమెంటేషన్ అవసరం చెప్పని ఆర్థిక సామాజిక అధ్యయన కేంద్రం డైరెక్టర్ గలాబ్ గారు చెప్తున్నారు. నారాయణ, ఈటీవీ న్యూస్.